మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ముందుగా మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ పరాభవనామ సంవత్సరంలో ఎటువంటి పరాభవాలు జరగకుండా, ఎటువంటి కష్టాలు రాకుండా ఈ సంవత్సరం మొత్తం కూడా ముక్కోటి దేవతల సంపూర్ణమైన అనుగ్రహము మాచిరాజ భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ కలగాలని కోరుకుంటూ, ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా మంచి పురోభివృద్ధిని సాధించాలని, సమస్యలన్నీ తొలగింపజేసుకోవాలని కోరుకుంటూ, ఈ పరాభవనామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, సంవత్సర ఫలితాలను బట్టి ఎలాంటి పూజలు చేసుకుంటే సంవత్సరం అంతా అదృష్టము, ఐశ్వర్యము కలిసొస్తుందో, అలాగే పరాభవనామ సంవత్సరంలో ఏ నెలలు బాగా కలిసొస్తాయో, ఏ తేదీలు బాగా కలిసొస్తాయో, ఏ వారాలు బాగా కలిసొస్తాయో, అలాగే ప్రత్యేకంగా పూజించాల్సిన దైవం ఎవరో, ద్వాదశ రాశుల వారికి ఈ పరాభవనామ సంవత్సరం మొత్తం ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి కుంభరాశి. పరాభవనామ సంవత్సరంలో కుంభరాశి వాళ్ళ ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు పరిశీలిస్తే, కుంభరాశి వాళ్ళకి పరాభవనామ సంవత్సరంలో ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 4, అవమానం 2. కుంభరాశి వారికి పరాభవనామ సంవత్సరంలో అకారణ కలహాలు వచ్చే సూచనలు ఉన్నాయి కాబట్టి ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా కొంచెం జాగ్రత్తగా మాట్లాడుతూ ఉండే ప్రయత్నం చేయాలి. అలాగే మాట పట్టింపుల వల్లే మనుషులు దూరం అయిపోయే అవకాశం ఉంది. మాట పట్టింపులకు పోకుండా అందరినీ కలుపుకొని వెళితే మాత్రం కుంభరాశి వాళ్ళకి ఇబ్బంది ఉండదు, ఎలాంటి గొడవలు ఉండవు. కాబట్టి కుంభరాశి వాళ్ళు ఈ పరాభవనామ సంవత్సరంలో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇగోకి వెళ్ళకండి, మాట పట్టింపులకు వెళ్ళకండి, అందరినీ కలుపుకునే ప్రయత్నం చేయండి. అప్పుడు చాలా వరకు ఈ సంవత్సరం మీకు ఎలాంటి సమస్యలు ఉండవు. అలాగే చేస్తున్న పనుల్లో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనా అంతిమంగా విజయాలు పొందగలుగుతారు. బ్రహ్మాండమైన కార్యసిద్ధి లభిస్తుంది. వృత్తిపరంగా ఆశించిన లాభాలు పొందగలుగుతారు. ఉద్యోగ రంగం అయితే అనుకూల ఫలితాలు ఉంటాయి. వ్యాపార రంగమైనా అనుకూల ఫలితాలు ఉంటాయి. ఆశించిన స్థాయిలో లాభాలు అయితే ఖచ్చితంగా పొందుతారు. అద్భుత ఫలితాలు లేకపోయినా ఆశించిన స్థాయిలో ఫలితాలు మాత్రం ఖచ్చితంగా ఉద్యోగ వ్యాపార రంగాల్లో పొందగలుగుతారు. అలాగే రుణ బాధల నుంచి బయటపడతారు. కోర్టు వ్యవహారాల్లో ఆలస్యంగా విజయం చేకూరుతుంది. కొంత సహనంతో ఎదురు చూడాల్సిన పరిస్థితులు వస్తాయి. అంతిమంగా మాత్రం కోర్టు వ్యవహారాల్లో ఉపశమనం కలుగుతుంది. అలాగే శత్రు బాధలన్నీ కూడా తొలగిపోతాయి. శత్రువులను మిత్రులుగా మార్చుకోవడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఒక్కొక్కసారి మాత్రం నమ్మిన వాళ్ళు మీ మనసుకు బాధ కలిగిస్తూ ఉంటారు. అలా జరగకుండా ఉండాలంటే ఎవరిని పూర్తిగా నమ్మకండి. నమ్మినట్లు నటించే ప్రయత్నం చేయండి. అంతేకాకుండా కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు కూడా మీ సమయస్ఫూర్తితో, మీ తెలివితేటలతో మాట్లాడే ప్రయత్నం చేయండి. అప్పుడు కుటుంబంలో ఎలాంటి గొడవలు ఉండవు. కుటుంబ సభ్యులందరూ మీకు అనుకూలంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అలాగే వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొంచెం అప్రమత్తంగా ఉండండి. ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకొని వాహన ప్రయాణాలు చేయండి. విలువైన వస్తువుల భద్రత పట్ల కూడా ఈ సంవత్సరం కొంచెం జాగ్రత్త వహించడం మంచిది. అంటే మీకున్న బంగారం కానీ, డబ్బులు కానీ అన్ని సేఫ్టీ లాకర్స్లో పెట్టుకోవటం, ఇలాంటివి చేయటం ఈ సంవత్సరం కుంభరాశి వాళ్ళకు అవసరం. అలాగే వైద్య రీత్యా అప్పుడప్పుడు చిన్న చిన్న అనారోగ్యాల వల్ల డబ్బు ఖర్చు అవుతూ ఉంటుంది. పెద్ద అనారోగ్య సమస్యలు మాత్రం ఏవీ ఉండవు. చిన్న చిన్న అనారోగ్యాల కోసం డబ్బు ఖర్చు అవుతూ ఉంటుంది. మళ్ళీ ఆ ధనాన్ని రకరకాలుగా సంపాదించుకునే యోగం కూడా కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఉంది. కాబట్టి కుంభరాశి వాళ్ళు ఈ పరాభవనామ సంవత్సరంలో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, బయట ఎవరైనా సరే లేదా ఫ్యామిలీ మెంబర్స్ అయినా సరే ఇగోకి వెళ్లకుండా అందరినీ కలుపుకుంటూ వెళితే మాత్రం ఎలాంటి సమస్యలు ఉండవు. పనుల్లో మాత్రం అప్పుడప్పుడు కొంచెం ఆలస్యమైనప్పటికీ అంతిమంగా బ్రహ్మాండమైన విజయాలు సాధిస్తారు. సహనంతో ముందడుగు వేయటం ద్వారా, సహనం వహించి కార్యాచరణ చేయటం ద్వారా తలపెట్టిన ప్రతి పనిలో చక్కటి విజయాలు అందిపుచ్చుకోవడానికి కుంభరాశి వాళ్ళకి అవకాశం ఎక్కువగా ఉంది. ఇక ఒక్కొక్క రంగంలో ఉన్న వాళ్ళకి, కుంభరాశి వాళ్ళకి ఈ పరాభవనామ సంవత్సరంలో ఫలితాలు పరిశీలిస్తే, కుంభరాశి విద్యార్థులకి ఇతర వ్యాపకాల మీద శ్రద్ధ పెరగటం వల్ల అనుకున్న మార్కుల కంటే తక్కువ మార్కులు వస్తాయి. కాబట్టి కుంభరాశి విద్యార్థులు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి? ఇతర వ్యాపకాలు పక్కన పెట్టండి. టీవీ చూడటం, సెల్ చూడటం, ఇలాంటి ఇతర వ్యాపకాలన్నీ వదిలేసేయాలి. గేమ్స్ ఆడుకోవటం, ఇలాంటి ఇతర వ్యాపకాలు వదిలేసి చదువు మీద శ్రద్ధ పెడితే బ్రహ్మాండమైన ర్యాంకులు వస్తాయి. అప్పుడు కావలసిన కాలేజీల్లో కానీ, స్కూళ్ళల్లో కానీ సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది.
హైయర్ ఎడ్యుకేషన్ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఎందుకంటే కొంత వేరే వ్యాపకాల వైపు మనస్సు వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి దాన్ని అదుపులో ఉంచుకుంటే కుంభరాశి విద్యార్థులకు తిరుగుండదు. బ్రహ్మాండమైన సక్సెస్ సాధిస్తారు. ఇక కుంభరాశి ఉద్యోగస్తుల విషయానికి వస్తే పని భారం ఎక్కువ అవుతుంది, వర్క్ లోడ్ పెరుగుతుంది. అటువంటప్పుడే అధికారులతో కానీ సహోద్యోగులతో కానీ చిన్న చిన్న విభేదాలు వచ్చే అవకాశం ఉంది. అలా కాకుండా వర్క్ లోడ్ పెరిగిన, పని ఒత్తిడి ఎక్కువైనా ఆ పనిని సమర్థవంతంగా నిర్వహిస్తే అందరి ప్రశంసలు పొందగలుగుతారు. ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అప్పుడు మీకు ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశం ఉంది. అలా కాకుండా పని ఒత్తిడి, అదనపు భారము, అదనపు ఒత్తిడి ఇవన్నీ వచ్చినాయని భావించినట్లయితే అటువంటప్పుడు అధికారులతో కానీ సహోద్యోగులతో కానీ తగాదాలు పడితే మాత్రం దానివల్ల ఉద్యోగ రంగంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. పని ఒత్తిడి పెరిగినా సరే, అదనపు బాధ్యతలు ఇచ్చినా సరే వాటిని సమర్థవంతంగా నిర్వహించే ప్రయత్నం చేయండి. అద్భుతమైన ఫలితాలు ఉద్యోగ రంగంలో పొందగలుగుతారు. అలాగే వ్యవసాయ రంగం విషయానికి వస్తే ఆశించిన దానికంటే దిగుబడి తక్కువగా ఉంటుంది. కాబట్టి దానికి తగ్గినట్లుగా కట్ కాబట్టి దానికి తగినట్లుగా పెట్టుబడులు పెట్టండి. కుంభరాశి వ్యవసాయదారులు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టకండి. చిన్న మొత్తంలో పెట్టుబడులు పెట్టి వ్యవసాయం నిర్వహించుకుంటూ ఉండండి. ఎందుకంటే పంట దిగుబడి తక్కువ ఉంటుంది, ధన ఆదాయం తక్కువ ఉంటుంది. ఆదాయానికి తగ్గట్టే పెట్టుబడి పెట్టండి. అప్పుడు వ్యవసాయదారులకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే అమ్మకాలు తారాస్థాయిలో కాకుండా సాధారణ స్థాయిలో ఉంటూ ఉంటాయి. అప్పుడప్పుడు పోటీ భాగస్వామ్య వ్యాపారాల్లో కానీ మామూలు వ్యాపారాల్లో కానీ ఎక్కువగా ఉంటుంది. వ్యాపారంలో పోటీ తట్టుకొని నిలబడే విధంగా వ్యాపారాన్ని కొత్త కొత్త పథకాలతో, కొత్త కొత్త ప్రణాళికలతో ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేయాలి. అందరూ చేసినట్లు వ్యాపారం చేస్తే మాత్రం కుంభరాశి వ్యాపారస్తులకి ఈ సంవత్సరం అమ్మకాలు తక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఈ సంవత్సరం కుంభరాశి వ్యాపారస్తులు ఏది ఎదుర్కొంటారంటే పోటీ ఎదుర్కొంటారు. వ్యాపారస్తుల మధ్య పోటీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీకంటూ ఒక పంథా ఉండాలి, మీకంటూ ఒక సమయస్ఫూర్తి, ఒక తెలివితేటలు ఉండాలి. దాంతో వ్యాపారాన్ని కొత్త మార్గాల్లో ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేయాలి. అప్పుడు వ్యాపారంలో ఉన్న పోటీలో మీదే పైచేయి అవుతుంది. వ్యాపార పరంగా మీరు ఊహించిన స్థాయిలో కానీ దానికంటే ఎక్కువ స్థాయిలో కానీ లాభాలు పొందడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే సరుకులు నిల్వ చేసి అమ్మే వ్యాపారాలు చేసే వాళ్ళు మాత్రం కొంచెం అప్రమత్తంగా ఉండాలి. అంటే రేటు తక్కువ ఉన్నప్పుడు సరుకు కొని రేట్ వచ్చాక సరుకు అమ్మటం. స్పెక్యులేషన్ చేసే వాళ్ళు మాత్రం పెద్ద మొత్తంలో సరుకు తెచ్చుకోకండి. అవసరమైనంత మేరకే సరుకు తెచ్చుకొని నిల్వ చేసి దాన్ని అమ్ముకుంటూ ఉండండి. అప్పుడు ఈ స్పెక్యులేషన్లో కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఇక క్రీడాకారుల విషయానికి వస్తే ఎక్కువ కష్టపడి మీ ప్రతిభను నిరూపించుకుంటే విజయాలు మిమ్మల్ని వరిస్తాయి. కళాకారుల విషయానికి వస్తే సినిమా, టీవీ రంగాల్లో నటీనటులు, గాయనీ గాయకులు, సాంకేతిక నిపుణులు వీళ్ళందరికీ కూడా నూతన అవకాశాలు కలిసి వస్తాయి. కానీ ఒక్కొక్కసారి వాటిని నిలబెట్టుకోలేకపోతూ ఉంటారు. కాబట్టి కళాకారులు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీకు ఎలాంటి అవకాశం కొత్తది వచ్చినా సరే దాన్ని చేజేతులా అందుకునే ప్రయత్నం చేయండి. అంతేగాని మీరు ఎట్టి పరిస్థితుల్లో దాన్ని వదులుకోకండి. మీరు వచ్చిన కొత్త అవకాశాన్ని చేజేతులా అందుకుంటే మాత్రం కళారంగంలో బ్రహ్మాండమైన పేరు సంపాదిస్తారు. మంచి తారాస్థాయిలో నిలబడగలుగుతారు. డబ్బు కూడా సంపాదించుకోగలుగుతారు. అలా కాకుండా వచ్చిన అవకాశాలను నిర్లక్ష్యం చేస్తే మాత్రం కళారంగంలో కొంత ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. అలాగే కాంట్రాక్టుదారులకి పెద్ద పెద్ద కాంట్రాక్టులు బ్రహ్మాండంగా వస్తాయి. కానీ ఒక్కొక్కసారి లేబర్ ప్రాబ్లమ్స్ వల్ల పనులు ఆలస్యం అవుతూ ఉంటాయి. దానివల్ల కాలయాపన జరుగుతూ ఉంటుంది. దాన్ని తట్టుకొని మీ సమయస్ఫూర్తితో, తెలివితేటలతో సరైన సమయానికి లేబర్ వచ్చేలాగా చేయాలి. అంటే వర్కర్స్ సరైన సమయానికి వచ్చి పనులు పూర్తయ్యేలాగా చేసుకోవాలి. అప్పుడు కాంట్రాక్టుదారులకు కూడా చక్కగా ధనలాభం వస్తుంది. బిల్లులు అనేవి సకాలంలో వసూలవుతాయి. కాంట్రాక్ట్ రంగంలో ఉన్న కుంభరాశి వాళ్ళు ఒకటే విషయం గుర్తుపెట్టుకోవాలి. వచ్చే పని వాళ్ళను మీ సమయస్ఫూర్తితో రెగ్యులర్గా వచ్చేలాగా చేసుకోవాలి. అప్పుడు పనులు సులభంగా పూర్తయ్యి మీకు ధనపరంగా ప్రయోజనం కలుగుతుంది. అలాగే రాజకీయ రంగంలో విషయానికి వస్తే రాజకీయ నాయకులకి పదవుల్లో కొన్ని మార్పులు వస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి కుంభరాశి రాజకీయ నాయకులకి పదవులు నిలబెట్టుకోవటం కష్టమవుతూ ఉంటుంది. అటువంటప్పుడు పదవి నిలబెట్టుకోవటానికి కొన్ని తెలివితేటలు ఉపయోగించాలి. ప్రజాభిమానాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి. ప్రజల సమస్యలను కొత్తగా పరిష్కరించే ప్రయత్నం చేయాలి. ప్రజా ఆదరణ పొందాలి. ప్రజల ఆదరణ పెరిగితే అప్పుడు మీ పదవి మీరు నిలబెట్టుకోగలుగుతారు. ఎలాంటి సమస్యలున్నా
వాటి నుంచి బయటపడగలుగుతారు. అదేవిధంగా కుంభరాశి స్త్రీల విషయానికి వస్తే, కుంభరాశి స్త్రీలకి పరాభవ నామ సంవత్సరంలో సంవత్సర ఫలితాలు ఎలా ఉంటాయంటే, ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ఊహించని ప్రదేశాలకు ట్రాన్స్ఫర్లు అవుతూ ఉంటాయి. మీరు అసలు ఆ ప్రదేశం ఊహించరు, అక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది. అక్కడ కొంత కష్టం ఉంటుంది. అయినా సరే అధికారులతో ఎలాంటి వాగ్వివాదాలకు వెళ్ళకండి. ఆ కొత్త ప్రదేశంలో మీరు 100% నిజాయితీగా కష్టపడి పనిచేయండి. మీ కష్టాన్ని గుర్తిస్తారు. అధికారులు మిమ్మల్ని మెచ్చుకుంటారు. మళ్ళీ మీకు కావాల్సిన చోటికి ట్రాన్స్ఫర్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది. అంతేగాని మీరు ఊహించని స్థలానికి ట్రాన్స్ఫర్ అవ్వగానే అక్కడికి వెళ్ళనని మాత్రం అధికారులతో చెప్పకండి. అలా చెప్పడం వల్లే సమస్యలొస్తాయి. అలా కాకుండా ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేసినా అక్కడికి వెళ్ళిపోయి మీకున్నటువంటి ఆ టాలెంట్‌ని ప్రూవ్ చేసుకోగలిగితే, వర్క్‌లో సిన్సియర్‌గా ఉండగలిగితే మళ్ళీ మీకు కావాల్సిన చోటికి ఖచ్చితంగా కుంభరాశి స్త్రీలకు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే కుంభరాశి స్త్రీలకి వివాహాది శుభ కార్యక్రమాలు ఆలస్యమైనప్పటికీ వాటిని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. పెళ్లి కావాల్సిన కుంభరాశి కన్యలకి కొంచెం పెళ్లిళ్ళు ఆలస్యమైన మనసుకు నచ్చిన జీవిత భాగస్వామి వస్తాడు. అంటే మంచి సంబంధం వచ్చి పెళ్ళవుతుంది. కొంచెం ఆలస్యంతో పెళ్ళవుతుంది. కానీ అద్భుతంగా మంచి సంబంధం వచ్చి పెళ్ళయ్యే అవకాశం ఉంది. శుభ కార్యక్రమాలు కూడా అనుకున్న సమయంలో కాకుండా కొంచెం ఆలస్యంగా దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. కాబట్టి సహనంతో వేచి చూడాల్సిన పరిస్థితులు ఉంటాయి. బంధుమిత్రులతో మాట్లాడేటప్పుడు కూడా కుంభరాశి స్త్రీలు విరోధాలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడాలి. సమయానుకూలంగా సమయస్ఫూర్తితో మాట్లాడినట్లయితే ఎలాంటి విరోధాలు రావు. మీ తెలివితేటలకు పదును పెట్టే ప్రయత్నం కుంభరాశి స్త్రీలు ఈ సంవత్సరం చేయాలి. వాక్చాతుర్యాన్ని పెంచుకోవాలి. అప్పుడు కుటుంబ పరంగా కానీ, సమాజ పరంగా కానీ, బంధువులతో, మిత్రులతో, కుటుంబ సభ్యులతో ఎలాంటి విభేదాలు ఉండవు. అందరూ మీకు అనుకూలంగా ప్రవర్తిస్తూ ఉంటారు. కేవలం మీ వాక్చాతుర్యాన్ని ప్రదర్శించాలి. మాటలతో ఎదుటి వాళ్ళను ఆకట్టుకోవాలి. దాంతో అద్భుతంగా కుటుంబ పరంగా కానీ, సమాజ పరంగా కానీ రిలేషన్స్ అనేవి చాలా బాగుంటాయి. అలాగే అప్పుడప్పుడు కూడా కొద్దిగా అలాగే అప్పుడప్పుడు కుంభరాశి స్త్రీలకు కొద్దిగా అనారోగ్య సమస్యలు వస్తాయి. పెద్ద అనారోగ్య సమస్యలు మాత్రం ఏవీ ఉండవు. చిన్న చిన్న అనారోగ్యాలు వస్తే మళ్ళీ అవి తొలగిపోతూ ఉంటాయి. మొత్తం మీద పరిశీలిస్తే కుంభరాశి స్త్రీ పురుషులు ఈ పరాభవ నామ సంవత్సరంలో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎదుటి వ్యక్తులను ఆకట్టుకునే విధంగా మాట్లాడుతూ ఉండాలి. మాటల చాకచక్యం పెంచుకోవాలి. సమయానుకూలంగా ప్రవర్తిస్తూ ఉండాలి. నలుగురిలో కలిసిపోతూ ఉండాలి. పని ఒత్తిడి ఉన్నా కూడా, అదనపు బాధ్యతలు ఇచ్చినా సరే మీ పనులు మీరు సమర్థవంతంగా పూర్తి చేసే ప్రయత్నం చేయాలి. ఇవన్నీ చేస్తే మాత్రం పరాభవ నామ సంవత్సరంలో కుంభరాశి వాళ్ళకు తిరుగుండదు. బ్రహ్మాండమైన స్థాయికి ఎదగగలుగుతారు. జీవితంలో మరొక మెట్టి ఎదగటానికి చేసే ప్రయత్నాలన్నీ చాలా అద్భుతంగా అనుకూలిస్తాయి. ఇక అదృష్టం పరంగా, నక్షత్రాల పరంగా చూస్తే కుంభరాశి వాళ్ళకి ధనిష్టా నక్షత్రం 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళకి ఈ పరాభవ నామ సంవత్సరంలో ఏప్రిల్, మే, ఆగస్టు, సెప్టెంబర్, డిసెంబర్ నెలలు బాగా కలిసి వస్తాయి. 2027 జనవరి కూడా బాగా కలిసి వస్తుంది. అలాగే కలిసి వచ్చే అంకెలు 2, 3, 4, 7. కలిసి వచ్చే వారాలు సోమవారం, గురువారం, శనివారం. అంటే ధనిష్టా నక్షత్రం 3, 4 పాదాల్లో పుట్టిన కుంభరాశి స్త్రీ పురుషులకి ఇవి బాగా కలిసి వస్తాయి. ఈ తేదీల్లో కానీ, ఈ వారాల్లో కానీ, ఈ నెలల్లో కానీ ముఖ్యమైన పనులు చేసుకుంటే అవన్నీ తొందరగా అనుకూలిస్తాయి. అలాగే శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు కూడా కుంభరాశి కిందకు వస్తాయి. కాబట్టి శతభిష 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన కుంభరాశి స్త్రీ పురుషులకి ఈ పరాభవ నామ సంవత్సరంలో కలిసి వచ్చే నెలలు ఏప్రిల్, మే, సెప్టెంబర్ నెలలు. అలాగే 2027 జనవరి నెల కూడా బాగా అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. కలిసి వచ్చే అంకెలు 4, 5, 8. కలిసి వచ్చే వారాలు ఆదివారం, మంగళవారం, బుధవారం. ఈ తేదీల్లో, ఈ వారాల్లో, ఈ నెలల్లో ముఖ్యమైన పనులు చేసుకుంటే శతభిష నక్షత్రం వాళ్ళకి ఈ సంవత్సరం అంతా అద్భుతంగా ఉంటుంది. అలాగే పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు కుంభరాశి కిందకు వస్తాయి. కాబట్టి పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన కుంభరాశి స్త్రీ పురుషులకి ఈ పరాభవ నామ సంవత్సరంలో మే, సెప్టెంబర్, అక్టోబర్ నెలలు బాగా కలిసి వస్తాయి. 2027 జనవరి, ఫిబ్రవరి నెలలు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటాయి. అలాగే కలిసి వచ్చే అంకెలు 2, 3, 7, 9. కలిసి వచ్చే వారాలు సోమవారం, గురువారం, శనివారం. అంటే ఈ వారాల్లో, ఈ తేదీల్లో, ఈ నెలల్లో పూర్వభాద్ర 1, 2, 3 పాదాల్లో జన్మించిన కుంభరాశి స్త్రీ పురుషులు ముఖ్యమైన పనులు చేసుకుంటే అవన్నీ తొందరగా కలిసి వస్తాయి. అలాగే ప్రధానంగా కుంభరాశి వాళ్ళు
ఈ పరాభవ నామ సంవత్సరంలో శనిగ్రహానికి, రాహుగ్రహానికి, గురుగ్రహానికి ఈ 3 గ్రహాలకి ఉగాది తర్వాత జపాలు చేయించుకోండి. శనిగ్రహానికి జపం చేయించుకొని కేజింబావు నల్ల నువ్వులు దానం, రాహుగ్రహానికి జపం చేయించుకొని కేజింబావు మినుములు దానం, అదేవిధంగా గురుగ్రహానికి జపం చేయించుకొని కేజింబావు శనగల దానం ఇవ్వండి. ఈ 3 గ్రహాలకి జపాలు చేయించుకుంటే ఈ సంవత్సరం మొత్తం కుంభరాశి వాళ్ళకి అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అలాగే వీలైనప్పుడల్లా ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోవటం, శనీశ్వరుడికి తైలాభిషేకం చేయించుకోవటం ద్వారా చాలా వరకు అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే అయ్యప్ప స్వామిని, సాయిబాబాని, రాఘవేంద్ర స్వామిని ఈ సంవత్సరం ఎక్కువగా దర్శించుకుంటూ ఉంటే చాలా మంచిది. పంచారామ క్షేత్రాలు ఈ సంవత్సరంలో ఒక్కసారి దర్శనం చేసుకుని వస్తే కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరం తిరుగుండదు, అద్భుత విజయాలు వరిస్తాయి. అలాగే స్తోత్రాల పరంగా కూడా లక్ష్మీదేవి స్తోత్రం చదువుకుంటే చాలా మంచిది. అష్టలక్ష్మి స్తోత్రాన్ని ప్రతిరోజు చదివినా విన్నా కుంభరాశి వాళ్ళు అద్భుత విజయాలు ఈ సంవత్సరం పొందగలుగుతారు. అలాగే కుబేరుణ్ణి, లక్ష్మీదేవిని, దుర్గాదేవిని పూజించడం ద్వారా కూడా ప్రతి పనిలో సులభంగా విజయం చేకూరుతుంది. లక్ష్మీదేవికి సంబంధించిన ఏ స్తోత్రమైనా చదివినా విన్నా కుంభరాశి వాళ్ళు ఈ సంవత్సరం మరొక మెట్టు ఎదగటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. మొత్తం మీద పరిశీలిస్తే కుంభరాశి స్త్రీ పురుషులకి పరాభవనామ సంవత్సరంలో నలుగురిలో తలలో నాలుకగా మెలుగుతూ, అదనపు బాధ్యతలు స్వీకరిస్తూ, పని ఒత్తిడి తట్టుకుంటూ ప్రతి పనిలో ముందడుగు వేస్తే మాత్రం ఖచ్చితంగా విజయం మీదే. జీవితంలో మరొక మెట్టు ఎదగటానికి ఆస్కారం ఉందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. జ్యోతిష శాస్త్రంలో ఫలితాలు చూసుకునేటప్పుడు గ్రహచారము, గోచారము అని 2 రకాలుగా ఫలితాలు చూసుకోవాలి. గోచారం అంటే ఏంటంటే మన జన్మరాశిని బట్టి కానీ లేదా మన పేరులో మొదటక్షరాన్ని బట్టి వచ్చే నామరాశిని బట్టి కానీ ఫలితాలు చూసుకుంటే దాన్ని గోచారం అంటారు. అంటే ఎప్పుడైనా సరే దినఫలాలు కానీ, వార ఫలాలు కానీ, మాస ఫలాలు కానీ, సంవత్సర ఫలాలు కానీ రాసుల పరంగా మనం చూసుకునే దాన్ని గోచారం అంటారు. ఈ గోచారం అనేది ఎవరికైనా 40% మాత్రమే పనిచేస్తుంది. మిగిలిన 60% వ్యక్తిగత జాతకాన్ని బట్టి ఉంటుంది. ఈ వ్యక్తిగత జాతకాన్ని గ్రహచారం అనే పేరుతో పిలుస్తారు. ఎవరైనా పుట్టిన తేదీ, నెల, సంవత్సరం ఉన్నప్పుడు, పుట్టిన సమయం ఉన్నప్పుడు, పుట్టిన ప్రదేశం ఉన్నప్పుడు ఆ డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ను బట్టి ఒక జాతక చక్రం వస్తుంది. దాన్నే జన్మకుండలి అంటారు. ఈ జన్మకుండలిలో గ్రహాలు ప్రత్యేకమైన స్థానాల్లో ఉంటాయి. జన్మకుండలి బట్టి ప్రతి ఒక్కరికి కూడా ఒక గ్రహం మహాదశ నడుస్తూ ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే జన్మకుండలిలో ఏ గ్రహం మహాదశ నడుస్తోంది అనే దాన్ని బట్టి కూడా ఫలితాలు చూసుకోవాలి. వీటినే గ్రహచార ఫలితాలు అంటారు. జన్మకుండలిలో గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయని జ్యోతిష్కుల చేత చూపించుకోవాలి. ఆ ఫలితాలను గ్రహచార ఫలితాలు అంటారు. ఇవి 60% ఫలితాలను ఇస్తాయి. కాబట్టి సంవత్సర ఫలితాలు చూసుకునేటప్పుడు ఏ రాశి వాళ్ళకైనా సరే కొద్దిగా వ్యతిరేక ఫలితాలుంటే ఆ రాశి వాళ్ళు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. వాళ్ళ వ్యక్తిగత జాతకాన్ని జ్యోతిష్కుల దగ్గర చూపించుకోండి. దాని ప్రభావం 60% పనిచేస్తుంది. ఈ సంవత్సర ఫలితాల ప్రభావం 40% మాత్రమే పనిచేస్తుంది. సంవత్సర ఫలితాలు అందరికీ అద్భుతంగా ఉన్నప్పుడు వ్యక్తిగత జాతకం కూడా అద్భుతంగా ఉంటే ఫలితాలు ఇంకా అద్భుతంగా రెట్టింపుగా వస్తాయి. ఒకవేళ సంవత్సర ఫలితాలు సాధారణంగా ఉన్నా, సంవత్సర ఫలితాలు వ్యతిరేకంగా ఉన్నా, వ్యక్తిగత జాతకంలో అద్భుతంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలే వస్తాయి. సంవత్సర ఫలితాలు అద్భుతంగా ఉన్న వ్యక్తిగత జాతకం అంత బాలేనప్పుడు మాత్రం అప్పుడప్పుడు చిన్న ప్రతికూల పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి పూర్తిగా గోచార ఫలితాలను బట్టి భవిష్యత్తు ఉండదు. అంటే పూర్తిగా సంవత్సర ఫలితాలను బట్టి ఎవరికి భవిష్యత్తు ఉండదు. ఇది కేవలం 40% మాత్రమే. మిగిలిన 60% ఫలితాలు వ్యక్తిగత జాతకం బట్టి, గ్రహచార ఫలితాలను బట్టి ఉంటాయి. కాబట్టి ఎవ్వరూ కూడా ఈ సంవత్సర ఫలితాలలో ఎక్కడైనా ప్రతికూలత ఉంటే దిగులు పడకండి. వ్యక్తిగత జాతకం బాగుంటే మీకు అనుకూలంగానే ఉంటుంది. కాబట్టి సంవత్సర ఫలితాలను బట్టి ఈ ప్రత్యేకమైన జపాలు చేయించుకోవటం, దేవాలయ దర్శనం చేసుకుంటే మీకు చిన్న చిన్న వ్యతిరేక ఫలితాలున్నా వాటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు. సంపూర్ణంగా అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఒకవేళ వ్యక్తిగత జాతకంలో జన్మకుండలిలో గ్రహచార ఫలితాలు కూడా వ్యతిరేకంగా ఉన్నట్లయితే అటువంటప్పుడు జ్యోతిష్కులు సూచించేటటువంటి ప్రత్యేకమైన పూజలు కానీ, పరిహారాలు కానీ చేసుకోండి. అప్పుడు మీ జీవితం అద్భుతంగా మారుతుంది. ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా, కుటుంబ పరంగా
అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్రపరంగా ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలన్నా, గ్రహాల సంచారం బట్టి వచ్చే మార్పులను తెలుసుకోవాలన్నా, గ్రహచార ఫలితాలు, గోచార ఫలితాలు, గ్రహ దోషాలు, వాటి నివారణోపాయాలు తెలుసుకోవాలన్నా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.